జై శ్రీరామ్. ఈరోజు గోకర్ణ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాము. ఈ గోకర్ణ క్షేత్రం అనేది మనకు భూగైల సినిమాలో రామారావు గారిది, అందులో సంపూర్ణంగా విషయం వచ్చింది. రావణాసురుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకొని రావడం, ఈ ఆత్మలింగం లంకకు పోతే లంక కైలాసం అయిపోతుందని చెప్పేసి నారద మహర్షి వారు ప్లాన్ చేసి విఘ్నేశ్వరుడు వచ్చి దాన్ని అవిఘ్నము చేయడం, అది భూమిలోకి దాన్ని స్పర్శ వెళ్ళడం, దాన్ని పెకిలించడం కోసం రావణ బ్రహ్మ మహా అవస్థపడి చివరికి శివుడు ప్రత్యక్షమయ్యి ఈ ఆత్మలింగం భూమిలో స్థాపితమైన చోటే గోకర్ణ క్షేత్రముగా భూకైలాసగా వర్ధిల్లుతుందని వరమిచ్చాడు శివుడు. ఆ ప్రకారంగానే ఇక్కడ గుళ్ళో లింగము అనేది అక్కడ శివుడు వరం ప్రకారంగా వెలిసింది. అంతేకాని దాన్ని ఎవరో రాయి తీసుకొచ్చి చెక్కి విగ్రహంగా తయారు చేసింది కాదు, దానంతట అదే శిల వెలివడం జరిగింది. ఈ వెలిసినటువంటి యొక్క లింగంలో లింగం మాకు కనిపించడం లేదు, ప్రాణవట్టమును అందులో ఉన్నటువంటి రంధ్రమే ఊపిస్తున్నది ఏంటి అని చాలామంది అడిగారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అది ఆత్మలింగం అంటే రావణ బ్రహ్మ అంతటి వాడికి తపస్సు చేసిన శివభక్తునికి మాత్రమే ఆ పైనున్నటువంటి లింగం కనిపిస్తుంది. ఆత్మలింగం మనకు ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. ప్రాణం కనిపిస్తుందా? కనిపించదు. ఈ శరీరం పడే బాధ కనిపిస్తుంది. అట్లనే ఈ ఆత్మలింగం అనేది అక్కడ కనిపించదు, ఉంటుంది. అది ఆ లింగం పైన ఉంటుంది, కానీ మనకు కనిపించదు. అంతటి భక్తులం కాదు కదా మనం. కాబట్టి ఆ లింగాన్ని ఉండదు కాబట్టి ఆ ప్రాణవట్టాన్నే అభిషేకం చేసి ఆ జలాలనే అందరూ తీర్థ ప్రసాదాలుగా నెత్తిన చల్లుకోవడం, ఇలాంటి ప్రోక్షణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అది మహాపుణ్యక్షేత్రం. ఆత్మలింగాన్ని అభిషేకం చేయడం, దర్శించుకోవడం అనేది ఇది గోకర్ణ క్షేత్రం యొక్క రహస్యం. జై హింద్.